బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కాలంచెల్లిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్లోని కూలింగ్ టవర్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్యలో మొదటి విడతగా 4 టవర్లు, రెండో విడతలో 2 టవర్లు, మూడో విడతలో 2 టవర్లు చొప్పున మొత్తం 8 ఆల్సీ టవర్లు కూల్చివేశారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియకు నిర్వహించింది. ఇక ఓఎంఎం కర్మాగారం మూతపడడంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాత కర్మాగారానికి సంబంధించిన 8 కూలింగ్ టవర్లను అధికారులు తొలగించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ 8 కూలింగ్ టవర్లను కూల్చివేసింది. కొద్ది రోజుల్లో కూల్చివేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. ఇక దీంతో కూలింగ్ టవర్లో నెలకొల్పిన ప్రాంతం కేటీపీఎస్ కు ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. టవర్ల కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కాలం చెల్లిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్లోని కూలింగ్ టవర్లను కాలగర్భంలో కలిసిపోయాయి. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్యలో మొదటి విడతగా 4 టవర్లు, రెండో విడతలో 2 టవర్లు, మూడో విడతలో 2 టవర్లు చొప్పున మొత్తం 8 ఆల్సీ టవర్లు కూల్చివేశారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భద్రాద్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం 1968-74 సంవత్సరాల మధ్యలో 1965-78 సంవత్సరాల మధ్యలో జపాన్ టెక్నాలజీ తోటి నిర్మించడం జరిగింది. ఈ యొక్క 4 యూనిట్లు కూడా 720 మెగావాట్లు విద్యుత్ తయారై రాష్ట్రానికి వెలుగులు నింపినటువంటి ఈ యొక్క కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ ఈ యొక్క 4 యూనిట్లు కూడా ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం సమయంలో నిర్మించినటువంటి ఈ కూలింగ్ టవర్లు ఏవైతే ఉన్నాయో ఈ 8 కూలింగ్ టవర్లు కూడా కూల్చివేత పనులు ప్లాంట్ పూర్తిగా డిస్మాండ్లింగ్ చేసి తీసేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క టవర్లు ఎత్తు వచ్చేసి 115 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కూలింగ్ టవర్లను ఈరోజు కూల్చివేయడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఈ యొక్క టవర్లు కూల్చివేత పనులు పూర్తి చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క టవర్లు మొదటి విడతగా 4 టవర్లు కూల్చివేత పనులు చేపట్టగా ప్రశాంతంగా కూలినటువంటి నేపథ్యంలో రెండో విడతలో 2 టవర్లు, అలాగే మూడో విడతలో 2 టవర్లు ఈ యొక్క కూల్చివేత పనులు పూర్తిగా ప్రశాంతంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క టవర్లు కూల్చివేత సమయంలో ఆ ప్రాంతాల్లో కరకవాగు కావచ్చు, పాండ్రంగాపురం, అలాగే అల్లూరి సెంటర్ ఈ 3 సెంటర్లకు 200 మీటర్ల దూరంలో ఎవరిని కూడా ఆ ప్రాంతానికి ప్రజలను రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని ఏ విధమైన ప్రమాదము సంభవించకుండా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 1965-78 మధ్యలో నిర్మించినటువంటి ఈ యొక్క పాత ప్లాంట్ నిర్మాణం ఏదైతే ఉందో రాష్ట్రానికి వెలుగులు నింపి ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోయినటువంటి నేపథ్యం ఈ రోజుతో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క టవర్ల నిర్మాణ సమయంలో అక్కడ నిర్మించినప్పుడు ఆ యొక్క ప్రాంతాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ యొక్క టవర్లను కనువిందు చేసినటువంటి టవర్లు ఈ రోజుతో కనుమరుగయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క టవర్లు పనులు రాజస్థాన్ కు చెందినటువంటి ఎగ్జిక్యూట్ కంపెనీకి చెందిన కూల్చివేత పనులు చేపట్టడం జరిగింది. ఈ యొక్క కంపెనీ ప్రశాంతంగా ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల సమయంలో ప్రశాంతంగా కూల్చివేస్తున్నటువంటి సమయంలో యొక్క ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ పి వెంకటేశ్వరరావు యొక్క కూల్చివేత పనులపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి
ఈ యొక్క పోలీసు శాఖతోటి కావచ్చు, ఆ యొక్క కంపెనీ ఎస్పీఎఫ్ అధికారులతో కావచ్చు ఎప్పటికప్పుడు ఆ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలు చేస్తూ చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. వెన్నెల. థ్యాంక్ యూ శ్రీనివాస్.